కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. $288 రోజుల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమి మీదకి చేరుకున్నారు. స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటికి వస్తూ సునీత నవ్వుతూ అభివాదం చేశారు. వ్యోమనౌక సేఫ్ ల్యాండింగ్తో నాసా స్పేస్ ఎక్స్లో సంబరాలు అంబరన్నంటాయి. సునీత క్షేమంగా భూమిపైకి రావడంతో భారత్లోనూ సంబరాలు అంబరన్నంటాయి. గుజరాత్లో ఆమె తండ్రి సొంత ఊరిలో టపాసులు కాల్చి సునీత బంధువర్గం ఆనందం వ్యక్తం చేసింది. దీంతో ఇప్పుడు అందరికీ అంతరిక్షం పైన ఆసక్తి పెరిగింది. అసలు అంతరిక్షం అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? అక్కడ ఏముంటాయి? భూమికి ఎంత దూరం నుంచి మొదలవుతుంది? అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాముల కోసం ISSలో ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? సముద్ర మట్టం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత కర్మన్ లైన్ అని ఉంటుంది. ఇది దాటితే అంతరిక్షం స్టార్ట్ అవుతుంది. అయితే ఆ హైట్ లో కూడా కొన్ని చోట్ల భూ వాతావరణం ఉంటుంది. ఈ ఎత్తుకు వెళ్లిన తర్వాత కక్ష వేగం సాధించకపోతే ఏ వస్తువైనా తిరిగి భూమి మీదకు పడిపోతుంది. అయితే భూమి నుంచి 80 కిలోమీటర్ల దూరం దాటి వెళ్తే అంతరిక్షంలోకి వెళ్ళినట్లేనని అమెరికా గుర్తిస్తోంది. అమెరికా సైన్యం, నాసా కూడా కర్మన్ లైన్ కంటే 80 కిలోమీటర్ల నుంచే రోదసి మొదలవుతుందని చెబుతున్నాయి. ఈ 80 కిలోమీటర్ల దూరాన్ని ఆస్ట్రోనాట్ లైన్ అంటారు. 1960 నుంచి అమెరికా దీన్నే అంతరిక్ష సరిహద్దుగా గుర్తిస్తోంది. ఈ ఎత్తు దాటి వెళ్లిన వారు ఎవరైనా సరే అక్కడి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వారిని ఆస్ట్రోనాట్స్ గానే గుర్తిస్తోంది. అయితే అంతరిక్షానికి సంబంధించి బోర్డర్ ఎక్కడి నుంచి మొదలవుతుందనే దానిపైన ప్రపంచ దేశాల మధ్య ఇప్పటికైతే ఏం ఒప్పందం జరగలేదు. అయితే అంతరిక్షం బోర్డర్స్ ని ఖచ్చితంగా తేల్చాలనే ఉద్దేశంతో 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు సుప్రా థర్మల్ అయాన్ ఇమేజర్ అనే పరికరాన్ని ప్రయోగించారు. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్ష సరిహద్దు సముద్ర మట్టం నుంచి 118 కిలోమీటర్లు దాటిన తర్వాత మొదలవుతుందని వాళ్ళు తేల్చారు. ఇక అంతరిక్షంలో వ్యోమగాముల కోసం అంతర్జాతీయ కేంద్రం ISS ఉంటుంది. బకింగ్హామ్ ప్యాలెస్ సైజులో 6 బెడ్రూమ్స్ తో ఇది ఉంటుంది. సునీతా విలియమ్స్ విల్మోర్ వెళ్ళినప్పుడు ISSలో మరో 10 మంది ఉన్నారు. అందులో 4 అమెరికా వ్యోమగాములు, 3 రష్యన్ వ్యోమగాములు, 3 చైనీస్ టైకోనాట్స్ ఉన్నారు. ఇక్కడ వ్యోమగాములు పడుకోవడానికి బెడ్స్, ఫ్యామిలీతో మాట్లాడుకోవడానికి ఈమెయిల్లు, కాల్స్ చేసుకోవడానికి 2 ల్యాప్టాప్లు అందుబాటులో ఉన్నాయి. నాసా రూపొందించిన పరికరాలతో ISSలో స్పెషల్ జిమ్ కూడా ఉంది. ఇందులో వెయిట్ లిఫ్టింగ్ కోసం అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైస్ అనే మిషన్, వ్యోమగాములు పరిగెత్తుతున్నప్పుడు గాల్లోకి లేవకుండా పట్టీలతో కూడిన ట్రెడ్మిల్లు ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.